ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంటుంది. గుణ ప్రభావం కొంత ఉంటుంది. గుణ ప్రభావము, కర్మ ప్రభావము, సాధన ఫలితం. లక్ష్యం ఒకటే అయినా కానీ ఆ వెళ్ళేటువంటి మార్గంలో వచ్చేటువంటి అనుభవాలు వేరు. ఎట్లా అంటే చాలామంది మరి ఒకే గమ్యస్థానం ఒకటే అయినప్పుడు, వెళ్ళే మార్గం ఒకటే అయినప్పుడు మరి అందరికీ ఒకే రకమైన ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా, రకరకాల ఎక్స్పీరియన్స్లు ఎందుకు ఉంటాయని చెప్పి మీరు ప్రశ్నించాలి. అవునా కదా? మరి లక్ష్యం అదే, ప్రయాణం అందరం చేస్తున్నాం, మరి ఎక్స్పీరియన్స్ ఒకే విధంగా ఉండాలి కానీ డిఫరెంట్ ఎందుకు ఉంటుంది అంటే గుణ ప్రభావము, కర్మ ప్రభావము, సాధన విధానం. అంటే సపోజ్ వెహికల్స్ మారారనుకోమ్మా, ఇప్పుడు సైకిల్ మీద వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆటోలో వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బైక్ మీద వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కారులో వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బస్సులో వెళితే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లారీలో వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ట్రైన్లో వెళ్తే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మళ్ళీ ట్రైన్లో కూడా డిఫరెంట్ ఏసీ, నాన్ ఏసీలు రకరకాలు ఉంటాయి. ఇంకా ఫ్లైట్లో వెళ్తే ఇంకా కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, రాకెట్లో వెళ్తే అదొక ఎక్స్పీరియన్సు. లక్ష్యం ఒకటే అయినా కానీ మీరు వెళ్ళేటువంటి వాహనాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. వాహనం అంటే మరి మిగతా వాళ్ళకి రకరకాల వాహనాలు ఉన్నాయనుకో, మరి మీకెన్ని ఉన్నాయి వాహనాలు, మీరు ఏ వాహనంలో వెళ్తున్నారు చెప్పాలా. ఇప్పుడు వాహనాన్ని బట్టి ప్రయాణంలో అనుభవం ఉంటుందని చెప్పాను నేను. ఏమనుకుంటున్నాం, మనం వెళ్ళేటువంటి వాహనాన్ని బట్టి ఆ ఎక్స్పీరియన్స్లో డిఫరెన్స్ ఉంటుందన్న. ఓకే, మరి మీరు వెళ్ళే వాహనం ఏ వాహనంలో వెళ్తున్నారు అన్నది మీరు చెప్పాలా. మీకు అసలు వాహనం అంటూ మీరు ఒకటి అరేంజ్ చేసుకున్నారా వెళ్ళటానికి? సో ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే ఆటో బుక్ చేసుకొని, క్యాబ్ బుక్ చేసుకొని వచ్చారు కదా, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే సేమ్ ఆటో కానీ క్యాబ్ కానీ వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు వచ్చేప్పుడు ఆటోలో వచ్చారు, వెళ్ళేప్పుడు వర్షం వస్తుందని చెప్పి క్యాబ్ ఎక్కి వెళ్ళారు. వచ్చేప్పుడు ఎక్స్పీరియన్స్ వేరు, వెళ్ళేప్పుడు ఎక్స్పీరియన్స్ వేరు. ఒక వాహనం ప్రొవైడ్ చేయండి. ఇప్పుడు మీరు మోక్షం అనేటువంటి లక్ష్యం అదేనా? సరే అచలం తర్వాత ముందు మోక్షం అనే ఒక మెట్టుకి వెళ్దాం. ఈ మెట్టుకి వెళ్ళడానికి వెహికల్ ఏమైనా మీరు ప్రొవైడ్ చేసుకున్నారా? మీరు డ్రైవింగ్ బాగా చేస్తున్నారా? డ్రైవర్ని వేరే వాళ్ళని ఏమైనా పెట్టుకున్నారా? మరి వాడు గతుకుల్లో పోతున్నాడా, మెయిన్ రోడ్లోనే పోతున్నాడా? మీరు మ్యాప్ మంచిగానే దాంట్లో గూగుల్లో సెర్చ్ చేసి పెట్టారా? మీరు వెళ్ళాల్సిన లక్ష్యం కాడికే మ్యాప్ పెట్టారా? వెహికల్కి మ్యాప్లు ఉంటాయి కమ్మా, గూగుల్లో మ్యాప్స్ ఉండవు. గూగుల్ వెహికల్కి అదేగా బుక్ చేసింది, అదే కదా. బుక్ చేస్తే డైరెక్ట్గా ఏడకే వచ్చింది. అది సపోజు కేపీహెచ్ బుక్లో బుక్ చేసినాం అనుకోమ్మా, అది గాజుల రామారం మీద నుంచి రావచ్చు, ఆల్విన్ కాలనీ మీద నుంచి, ఎటు నుంచి అయినా రావచ్చు. అసలైతే వస్తుందిగా ఎడక బుక్ చేస్తే, పాయింట్ ఇక్కడే పెట్టినాం కదా. సో అవసరమైతే బాలానగరం మీద కూడా తిరిగి రావచ్చు, దాని ఇష్టం ఎటైనా రావచ్చు. వెహికల్ అంటూ వస్తుంది కదా, లొకేషన్ ఎటు నుంచి అయినా రావచ్చు. వెహికల్ అయితే వస్తుంది కదా, మీరు ఏ వెహికల్ బుక్ చేసుకున్నారు అది నేను అడిగేది. మీరు వెళ్ళే డగడగడగడగ అంటుందా, సాఫ్ట్గా ఉందా, గతుకుల రోడ్లో వస్తుంది, మ్యాప్లో డిఫరెన్స్ ఉందా, వెహికల్లో డిఫరెన్స్ ఉందా? మంచి రోడ్డు మీద పోతున్నా గతుకుల్లో డగడగడగ అంటుందంటే ఆ వెహికల్లో తేడా ఉన్నట్టు అర్థమైంది. రోడ్డు బాగున్నా కానీ అంటారు, ఏమంటారు వాటిని, స్పీడ్ బ్రేకర్లు కాకుండా వెహికల్స్కి అవి ఉంటాయి అన్నమాట. ఎత్తేసినప్పుడు షాక్ అబ్జర్స్ లేవనుకోమ్మా, మంచి రోడ్డు మీద పోయినా కానీ ఎత్తేసినట్టుంటుంది. అదే షాక్ అబ్జర్స్ ఉన్నాయనుకోమ్మా, గుంటలో దూకినా కానీ అనిపించింది అనమాట, కంఫర్ట్గానే ఉంటారనమాట. అర్థమైందా? షాక్ అబ్జర్స్ మంచిగా పెట్టుకోవాలి. అలాంటి వెహికల్ మీరు బుక్ చేసుకోవాలా. అలాంటి వెహికల్ అనుకోమ్మా, మీకేం ఇబ్బంది ఉండదు. అర్థమైందా? ఇప్పుడు బెంజ్ కార్లు ఉంటాయి అనుకోమ్మా, ఎందుకు వాటికి అంత కాస్ట్ అంటే అవి అట్లా ఉంటాయి అన్నమాట, కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట, ఏమాత్రం అలసట ఉండదు అనమాట. అర్థమైందమ్మా? 500 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత కూడా మీరు వచ్చి హ్యాపీగా కూర్చొని ఒక గంట సేపు కాళిదాస్ గారితో మాట్లాడగలరు. ఎప్పుడు అలాంటి వెహికల్ అయితే. మామూలు వెహికల్ అనుకో 10 కిలోమీటర్లు పోతేనే అలసిపోతారు. అంటే నిర్మాణం అలా ఉంటుంది, వాటి నిర్మాణం తీరు అలా ఉంటుంది అనమాట. మీరు ఏ వెహికల్ వాడుతున్నారు అది నేను అడిగింది. పోనీ మీరు మ్యాప్ పాయింట్ ఎక్కడ దాకా బుక్ చేసుకున్నారు, ఇంకా డెస్టినేషన్ ఎంత దూరంలో ఉంది, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలా, ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది, మీకు ఏమైనా తెలుస్తుందా? నేననేది అంటే డెస్టినేషన్, లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నారంటున్నా, కట్టింగ్ కాదు. అర్థమైందా? ఇది పుట్టుకో అనేది కాదు నేననేది.
మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ముందే చేరుద్దా, ఇది షెడ్డుకు పోకముందే. అర్థమైందమ్మా? ఈ బాలనగర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆగిపోయింది అనుకో, ఏం చేస్తారో అదో ఆ క్యాబ్ వదిలేసి ఇంకో క్యాబ్లో రావాలా, మళ్ళీ దిగాల, మళ్ళీ బుక్ దాన్ని క్యాన్సిల్ చేయాలా, ఇంకోటి బుక్ చేసుకోవాలా, మళ్ళీ ఎక్కి రావాలి. అది ఎట్లుంటుందో తెలీదు, అది ఎట్లుంటుందో తెలీదు. ఇక బుకింగ్ వద్దా, దీంతోటే నడిపిద్దామా, దీంతో లక్ష్మకే ఇంకోటి బుక్ చేసుకోవద్దా ఈ గారు, ఇది సాపికి దీని మీదనే పోదాం అంటుంది. ఓకే, మీది బాగుంది వెహికల్స్, ఏమైనా ఉంటే రిపేర్లు చేయించుకోండి అమ్మా. మరి అయితే మరి ఇది రిపేర్ వస్తే యాడికి పోవాలా, అది గురువుగారి దగ్గరికి రావాలి. గురువుగారి దగ్గర కంటే ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే అడ్డంకులకు సొల్యూషన్ చెప్తారు. ఇక్కడ ఏం చెప్తారు, మన ఆధ్యాత్మిక సాధనకు ఏదైనా అడ్డంకులు వస్తే ఆ అడ్డంకులు తొలగడానికి ఏమైనా సొల్యూషన్ కావాలంటే ఇక్కడ చెప్తారు. హెల్త్ ఇష్యూస్ ఉంటే జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలా, సైకలాజికల్ ఇష్యూస్ కానీ సాధనలో ఏమైనా ఆటంకాలు ఉన్నప్పుడు ఈ భవరోగ వైద్యుడి దగ్గరకు రావాలి. ఈ వైద్యుడి దగ్గరకు వస్తే వీళ్ళు ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్లు చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ప్రాక్టికల్స్ ఇంటికాడ చేసుకోవాలి. ప్రాక్టికల్స్ ఏం ఎక్కడ చేసుకోవాలా, ఇంటి దగ్గర చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు ఇది లక్ష్యాన్ని చేరుకునేదాకా పనిచేస్తుంది. ఇది లక్ష్యాన్ని చేరేదాకా దీన్ని ఆరోగ్యంగా ఉంచాలి. ఎప్పటిదాకా? ఇన్ని ఆహార నియమాలు చెప్పేది ఎందుకంటే లక్ష్యాన్ని చేరేదాకా హ్యాపీగా వెళ్ళాలని. అర్థమైందమ్మా? శతమానం భవతి శతాయు పురుష సేవేంద్రియ ప్రతిష్టతి అన్నారు. 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలంటే ఎంటర్టైన్మెంట్ కోసం కాదనేది. అర్థమైందమ్మా? సాధన సాఫీగా సాగడం కోసం ఇది కంఫర్ట్గా ఉండేట్టు చూసుకోనాయన అని చెప్పారు. దానికోసం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అమ్మా, ఇప్పుడు సపోజు ఏసీ చెడిపోయింది, కారులో ఏసీ చెడిపోయింది, బయట స్మెల్ వస్తుంది. బయట చుట్టూరు ఫ్యాక్టరీలు ఉన్నాయి, తీస్తే స్మెల్ వస్తుంది, వేస్తే గాలి ఆడట్లేదు. అద్దం వేస్తే గాలి ఆడట్లేదు, తీస్తే స్మెల్ వస్తుంది. వెహికల్ పొజిషను అది. ఇప్పుడు అట్లనే సాధన చేయాలి. దాంతో ఏం గురువుగారు అట్లాంటి వెహికల్ వచ్చింది ఏంటి నాకన్నా అని మనం అడిగినారనుకో, మరి ఏం చెప్తారు గురువుగారు? ఏం గురువుగారు కొంచెం ఏసీ మంచిగుండే వెహికల్ రావచ్చు కానీ అంటే గురువుగారు ఏం చేస్తారు, మీరు అది బుక్ చేసుకున్నారు, మీరు బుక్ చేసుకున్న వెహికల్ అలాంటిది, మీరు దాంట్లో ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఎలాంటి ఆప్షన్స్ అంటే నీ శరీరం ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని ఇది నిర్మాణం కాకముందే మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ఆ ఆప్షన్స్ ప్రకారం మనం కంఫర్ట్గా ఉండేది మంచిది తెచ్చుకోవచ్చు. ఎవరు తెచ్చుకుంటారు అంటే ఇది ఇప్పటికిప్పుడే నిర్మాణమై వచ్చింది కాదు, దీనికి సంబంధించిన క్రియేషన్ ఇప్పటికిప్పుడే జరిగింది కాదు. మనం అనుకుంటాం దీని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఊరికనే గాల్లో ఊడిపడలేదు, ఇది ఊరికనే వచ్చింది. చాలామంది తెలియక ఈ శరీరం ఏదో ఊరికనే వచ్చింది అనుకుంటారు, తెలియదు, అవగాహన లేకుండా ఊరికనే వచ్చింది అనుకుంటారు. సపోజ్ ఉదాహరణకమ్మ, మనం అనుకోకుండా టీ దానంతరం కిచెన్లో నుంచి వస్తాయమ్మా, కిచెన్లో నుంచి వాటంతా అవే వంకాయ కూర రెడీ అయ్యి వచ్చిద్దా? అసలు ముందు వంకాయ కూర చేయాలనే థాట్ ఉండాలా వద్దా? దానికి సంబంధించిన కటింగ్ చేయాలని దానికి పొయ్యి కాడికి తీసుకెళ్ళటం, నూనె అవన్నీ ఉండాలా, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా, ఇవన్నీ ఒక ప్రాసెస్ కూడా ఉంటుందా ఉండదా? దానికి ఒక ప్లానింగ్ ఉండాలా వద్దా? ఆఫ్టర్ ఆల్ ఒక వంకాయ కూర తినడానికే దాని కూరగాయలు తినాలని థాట్ ఉండాలా, తెచ్చుకోవాలా, కోసుకోవాలా, వండుకోవాలా, తినాలి. అది ఎంత ఉడికించాలి, ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి అనేది కూడా ప్లానింగ్లో ఉంటుందా ఉండదా? గూగుల్లో చూసినా చూడకపోయినా మన ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఊరికనే చేస్తారు. వంకాయ కూరకు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? వంకాయ కూరకే ఇంత కష్టపడితే, ఇంత ప్లానింగ్ చేస్తే మరి శరీర నిర్మాణం కావడానికి ఏమాత్రం ప్లానింగ్ లేకనే ఊడిపడింది అయింది. మనం బుక్ చేసుకోకుండా వెహికల్ ఏడదాకా వచ్చిందా? మన పేరు మీద సపోజ్ గూగుల్లో ఒక ఆటో బుక్ అయ్యి వచ్చింది అనుకో, మన పేరు మీద బుక్ అయ్యి అక్కడ వచ్చింది అనుకో, మొత్తం ఉందనుకో, రండి కృష్ణమూర్తి గారు రండి, లేకపోతే లక్ష్మి గారు రండి, మీకోసమే వెహికల్ బుక్ చేయబడిందని అంటే మీరేమంటారు? నేను బుక్ చేయలేదని అంటారా అనరా? బుక్ చేస్తే ఏమంటారా? ఇది నా వెహికలే, ఇది నా వెహికలే, ఇది నా వెహికలే అని చెప్పి ఎక్కి కూర్చుంటారా లేదా? అవునా? అదిగో మీరందరూ బుక్ చేసుకున్న వెహికల్స్, అందుకే మీరు ఇందులో వచ్చారు. అర్థమైందా? మనకు తెలియకుండానే మనం బుక్ చేసిన వెహికలే, లేకపోతే ఇందులో ఎందుకు ఎక్కుతాం? మనం ఎక్కుతామా? అర్థమైందా కాలేదా?
ఈ శరీరం మీరు బుక్ చేసుకున్న వెహికల్ అనేది అర్థమైందా? దీంట్లో ప్రయాణం చేయడానికే మీరు ముందే ప్లాన్ చేసుకున్నారు, గత జన్మల్లోనే ప్లాన్ చేసుకున్నారు, గత జన్మల్లోనే వీటికి సంబంధించిన కర్మఫలాలు సబ్మిట్ చేయబడ్డాయి. ఆ కర్మఫలాలకు అనుకూలంగానే ఈ శరీర నిర్మాణం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనం చేసే సాధన గత జన్మ కర్మఫలాలకు అనుగుణంగానే జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన ప్రయత్నం కూడా ఉండాలి. వెహికల్ ఇవ్వబడింది, దీన్ని నడపడం కూడా రావాలంట. దీన్ని నడపడం కూడా నడపడం రాకపోతే ఒక ఆయన కారు కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్న తర్వాత ఒకటే గేరు వాడుతానంట. దానికి ఎన్ని గేర్లు ఉంటాయి? 5 గేర్లు ఉన్నాయి. దానికి 5 గేర్లు ఉన్నాయి. సరే, కాళిదాస్ గారు చెప్పినట్టు 4 గేర్లే అనుకుందాం, 4 గేర్లే వాడుకుందాం. ఆ వెహికల్కి ఎన్ని గేర్లు ఉన్నాయి? 4 గేర్లే ఉన్నాయంట. 4 గేర్లో ఉంటే ఆయన ఎన్ని గేర్లు వేస్తున్నాడు? ఒక గేరే వేస్తానంట. అమ్మా, ఆయన ఒకటో గేరే వేస్తానంట. మిగతా సెకండ్ గేర్ ఎట్లా, థర్డ్ గేర్ ఎట్లా, ఫోర్త్ గేర్ ఎట్లా, ఎప్పుడు చూసినా కానీ ఒకటే గేర్లో చిన్నగా పోతుందంట. ఏనాయనంట, నాకు ఈ ఒక్క గేరు వాడటమే తెలుసండి, ఇంకా దీనికి ఇంకా 3 గేర్లు ఉంటాయని కూడా నాకు తెలియదు. ఆయనకి ఇంకో 3 గేర్లు ఉన్నాయని కూడా తెలియదంట. ఎందుకంటే ఆయనకి అంత నాలెడ్జ్ లేదు, ఆ కారు నడిపే దాంట్లో అంత నాలెడ్జ్ లేదు. ఆయన నాలెడ్జ్ ఎంతవరకు ఉంది? ఫస్ట్ గేరే. అసలు సెకండ్ గేర్ ఇంతవరకు వాడలేదంట. మరి మనం ఎంత సీనియర్స్, ఎంత ఎక్స్పర్ట్స్. మనం 4 గేర్లు వేసి టాప్ ఎండ్ లేదా అంటుండు. అర్థమైందమ్మా? ఈ శరీరం అనేటువంటి యంత్రానికి ఉన్నటువంటి 4 గేర్లు తెలుసా? జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురియం. 4 అవస్థలే 4 గేర్లు. ఎన్ని గేర్లు? జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురియం. అంటే ఈ వెహికల్కి గేర్లు ఉన్నాయా లేవా? మీరు చెప్పండి. ఉన్నాయా లేవా? మరి వాడుతున్నారు ఎప్పుడైనా? ఒకటి జాగ్రత్త అవస్థనే ఈ గేర్ వేయటం ఒకటే వచ్చింది. అర్థమైందా? జాగ్రత్త అవస్థ అని ఈ ఒక్క గేర్ వేయటమే వచ్చింది అన్నమాట. దీంట్లోనే పోతున్నారు. స్వప్నావస్థ లేదు, సుషుప్తావస్థ లేదు, తురియం అసలే లేదు. చాలా తక్కువ మంది వాడట్లేదని కదా. ఇప్పుడు సుబ్బలక్ష్మి గారు లాంటి వాడు వాడాలి అట్లాంటి. ఆ తురియం కూడా వారు వాడాలి, ఇంకా టాప్ ఎండ్ కూడా వారు వాడతారు. ఏమన్నారు వారు? సీనియారిటీ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురియం. ఓకే అనుకుందాం. ఇప్పుడు స్వప్నావస్థ అనేటువంటి గేర్ వేసినప్పుడు ఎలా నడుస్తుంది? ఏమైనా ఐడియా ఉందా? ఏమో గురువుగారు, దీనికి అసలు ఇన్ని గేర్లు ఉంటాయని కూడా ఎవరు చెప్పలా, ఎప్పుడు చెప్పలా మీరు అంటే. ఇప్పుడు స్వప్నావస్థ అనేది మీకే వస్తుందా, పక్కింటి వాళ్ళకి వస్తుందా అసలు మీకు? అమ్మయ్య. సుషుప్తావస్థ వస్తుందా మీకు, పక్కింటి వాళ్ళకేనా? అది కూడా ఎవరన్నా గాఢ నిద్ర, అన్నుబట్టి నిద్రపోయా అంటారే. అమ్మ గురుగారు, అన్నబట్టి నిద్రపోయా, అసలు 10 నిమిషాలైనా కానీ అన్నుబట్టినా అంటే వినాయక నిమజ్జనానికి పోయి ఎగిరి వచ్చిండుగా అమ్మ. వినాయకుడు దర్శనం అయిందంట, ఎగిరంగంలోనే వినాయకుడు దర్శనం అయిందంట. వచ్చి నిద్రపోయిండు, అన్నుబట్టి నిద్రపోయిండు. ఎగరటం వల్ల వినాయకుడు ఎమ్మటి అనుగ్రహించిండుగా, అన్నుబట్టి నిద్రపోయిండంట. అయితే సుషుప్తావస్థ తెలుస్తుందా? ఎంతమందికి తెలుస్తుంది? మన శరీరంలో వచ్చేటువంటి అవస్థల గురించి మనకు తెలియకపోతే, మన శరీరంలో జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురియము అనేటువంటి 4 అవస్థలు ఉన్నాయి అని చెప్పి మనకు తెలియాలి. ఈ 4 అవస్థలు ఎందుకు కలుగుతున్నాయి, ఎలా కలుగుతున్నాయి అనేటువంటిది కూడా మనం రివ్యూ చేసుకోవాలి. ఉమాదేవి గారికి అనుకోవాలా వద్దా? 4 గేర్లు బండి అయితే గేరు మారినప్పుడల్లా శరీరం మారిద్ది. గేరు వేస్తే ఏమవుద్ది? శరీరం మారుద్ది. అది శరీరం మారటం ఏంటి? గేరు వేయంలోనే వేరే శరీరంలోకి వెళ్తామా మనం? గంగా గారు, గేరు మార్చిన వెంటనే పక్కింటి శరీరంలోకి వెళ్తామా? మరి శరీరం మారటం ఏంటి? అంజలి గారు, గేరు వేస్తే శరీరం మారటం వేరే.
ఏ నరసింహ గారు, గేరు వేయంలోనే శరీరం మారతారంట. అది అట్టెట్ట మారింది అంటే మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఉన్నాయా? శరీరాలు పక్కన ఉంటాయా? ఇందులోనే ఉన్నాయా? ఇందులోనే ఉన్నాయి. అమ్మయ్య, ఇక అప్పుడు ఇబ్బంది లేదు. ఇందులోనే ఇంకో శరీరాలు ఉంటాయి అనుకుంటే మళ్ళీ ఈ శరీరాలు అంటే బయట ఎక్కడో ఉంటాయి అనుకుంటే టెక్నికల్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు శరీరాలు ఎక్కడ ఉంటాయి? ఇందులోనే ఉంటాయి. ఎన్ని ఉంటాయమ్మ? మొత్తం ఎన్ని కలిసి ఉన్నాయి ఇందులో? 4. స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణం. అమ్మయ్య, ఒక డౌట్ క్లియర్ అయింది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఫస్ట్ గేర్ వేసిను. ఫస్ట్ గేర్ వేయంలోనే జాగ్రత్త అవస్థ వస్తుంది. జాగ్రత్త అవస్థలో స్థూల శరీరం పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? మళ్ళీ సెకండ్ గేర్ వేయాలి. సెకండ్ గేర్ ఏంటి? స్వప్నావస్థ. సెకండ్ గేర్ వేయంలోనే సూక్ష్మ శరీరం పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? సెకండ్ గేర్ వేస్తే సూక్ష్మ శరీరం, అది స్వప్నావస్థ. ఇంకో గేర్ ఏంటి? థర్డ్ గేరు, మూడో గేరు. థర్డ్ గేర్ వేస్తే ఏం పనిచేస్తుంది? సుషిప్తావస్థ, కారణ శరీరం. సుషిప్తావస్థ, కారణ శరీరం. ఫోర్త్ గేరు. ఏం గేరు? ఫోర్త్ గేరు. ఏ శరీరం? తురియ అవస్థ. అప్పుడు ఏ శరీరం పనిచేస్తుంది? మహాకారణ శరీరం పనిచేస్తుంది. అమ్మయ్య, ఒక్కో అవస్థలో ఒక్కో శరీరం. గేరు మార్చినప్పుడల్లా శరీరం మారుతుంటుంది. మరి మీకు ఎక్స్పీరియన్స్ తెలియాలి. గేరు మార్చిన విషయం మీకు తెలుస్తుందా? శరీరం మారిన విషయం మీకు తెలుస్తుందా? తెలుస్తుందా? అంటే అవి ప్రజ్ఞ ద్వారా గ్రహించవలసినవి, జ్ఞానము ద్వారా గుర్తించవలసినటువంటివి. వాటిని ఎలా గుర్తిస్తారు? జ్ఞానము ద్వారా గుర్తించవలసిందే తప్ప అవి భౌతికంగా మనకు అర్థమయ్యేటువంటివి కావు. భౌతికంగా మనం స్పృశించి తెలుసుకునేటువంటివి కావు. జ్ఞానము ద్వారా గుర్తించి జ్ఞానము ద్వారా అనుభూతి చెందవలసినటువంటివే. జ్ఞానము ద్వారా వాటి యొక్క అనుభవాన్ని గుర్తించవలసిందే తప్ప భౌతికంగా కంటికి కనిపించేటువంటివి కావు. అమ్మ, మీరు సూక్ష్మ శరీరాన్ని చూసారని నేను అనుకుంటున్నా. అంజమ్మ గారు, మీరు మొన్న పోతుంటే ఆటోలో కనపడ్డదన్నారు, అదేనా సూక్ష్మ శరీరం? కనపడ్డదా? కూకటపల్లి కాడ కనపడలా? కళావతి గారి ఇంటికాడ నుంచి మీరు అటు వెళ్తుంటే కనపడలేదా సూక్ష్మ శరీరం? సరే, సూక్ష్మ శరీరం నాకెందుకు? ఓకే, ఇప్పుడు చెవు ఉంది కదా. నిద్రపోయేప్పుడు మన చెవు ఉంటుందా? ఉంటుందా నిద్రపోయేప్పుడు కూడా? ఓకే, మనం ఇప్పుడు మెలకుతో ఉండటం, నేను మాట్లాడుతున్నా, మీకు వినపడదా? వినపడదు కదా. మీరు నిద్రపోతున్నారనుకో, అప్పుడు చెవు ఉంటుంది కదా. అప్పుడు ఎందుకు వినపట్టలేదు మీకు? చెవు ఉన్నప్పుడు వినేది చెవేనా కాదా? చెవులే కదా వినేది, చెవులేనా కాదా వినేది? మరి నిద్రపోతున్నప్పుడు కూడా చెవులు ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు వింటలేదు మీరు? ఏ గౌరీ, నిద్రపోయేప్పుడు చెవులు ఉన్నప్పుడు వినాలి కదా. చెవులు వినే పని చేస్తాయి కదా. ఏ వాడకి నిద్రపోతుంటే చెవులు లేవా? ఉన్నాయి. మరి అప్పుడు ఎందుకు వింటలేదు? అంజమ్మ గారు ఏదో చెబుతుంది, సూక్ష్మ శరీరం లేదా? స్థూల శరీరంలో కాదు, సూక్ష్మ శరీరంలో ఉంటాం. అందుకే మనం ఇప్పుడు వింటలేదు అంటుంది అంజమ్మ గారు. ఉంటాం ఆడ. సూక్ష్మ శరీరం అంటే మరి అదే ఊళ్ళో ఉంటుంది, లోనే ఉంటుంది. అది కూడా లోపలే ఉంటుందా? ఓకే, సరే. సూక్ష్మ శరీరం పనిచేసేప్పుడు మీరు మీ శరీరంలో ఎక్కడుంటారు? అంజమ్మ గారే ఒప్పుకున్నారుగా సూక్ష్మ శరీరం పనిచేస్తుంది అన్నారా లేదా? లేదా? పనిచేస్తుంది అన్నారు, ఒప్పుకుందామా? అంజమ్మ గారు అంటే సీనియర్ కదా, 25 ఏళ్ళు అవుతుంది ఉపదేశం తీసుకొని. కాలేదమ్మా, మననే చెప్పా, 25 ఏళ్ళు కాలా? సీనియర్, చాలా సీనియర్ అనమాట. అయితే సూక్ష్మ శరీరం పనిచేసేప్పుడు శరీరంలో జీవుడు అంటే మీరు, శరీరంలో మీరు ఎక్కడ ఉండి చూస్తున్నారు అంటే ఏదైనా చెప్పండి, మీ ఇష్టం వచ్చింది చెప్పండి, అర్థమైంది. ఇప్పుడు స్వప్నావస్థే కదా అన్నది.
స్వప్నావస్థ, సూక్ష్మ. స్వప్నావస్థ అంటే ఏంటి? కళలు కనటం. స్వప్నావస్థ అంటే ఏంటి? కళ్ళ కంటాం కాదు. స్వప్నావస్థ అంటే, స్వప్నం అంటేనే కళ్ళ కదా. మీరు కళలు కంటున్నారు. ఎక్కడ? మీ శరీరంలో ఉండే. ఎక్కడ? మీరు మీ శరీరంలో ఉండే సూక్ష్మ శరీరం ద్వారా, మీకున్నటువంటి సూక్ష్మ శరీరం ద్వారా మీరు స్థూల శరీరాన్ని హోల్డ్ చేసి మీరు సూక్ష్మ శరీరంలో ఉంటూ, మీ శరీరంలోనే సూక్ష్మ శరీరంలో ఉంటూ మీరు కలలు కంటున్నారు కదా. అప్పుడు మీరు ఎక్కడున్నారు? అదేంది, మేము ఎక్కడో చోట ఉంటాంగా, ఉండకుండా ఆడుంటాం. అది ఎక్కడుంటారు? కంఠస్థానంలో ఉంటారు. జీవుడు ఎక్కడుంటాడు? కంఠస్థానంలో ఉంటాడు. జాగ్రత్త అవస్థలో ఎక్కడుంటారు? భ్రూమధ్య స్థానంలో ఉంటారు. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మీ పేరు విశ్వడు అని పెట్టారు ఋషులు, మన ఋషులు. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మీరు భ్రూమధ్య స్థానంలో ఉండి పనిచేస్తూ ఉంటారు. అప్పుడు మీ పేరు ఏమన్నారు? విశ్వడు అనే పేరుతో పిలిచారు మిమ్మల్ని. మీకు 4 పేర్లు పెట్టారు. ఎన్ని పేర్లు? అసలు బయట పెట్టుకున్న పేరు వేరే, బయట పెట్టుకున్న పేరు మహాలక్ష్మి గారు. కానీ లోపల అందరి శరీరాల్లో ఉండి పనిచేసే దాని పేరు ఏమన్నారు? విశ్వడు అన్నారు. అదే కంఠస్థానంలో ఉన్నప్పుడు ఏ శరీరం పనిచేస్తుంది? సూక్ష్మ శరీరం పనిచేస్తుంది. అప్పుడు మీకు స్వప్నం వస్తుంది, కళలు కంటారు మీరు. అప్పుడు జీవుడు ఎక్కడుంటాడు? కంఠస్థానంలో ఉంటారు. జీవుడినప్పుడు ఏ పేరుతో పిలుస్తారు? తైజసుడు అనే పేరుతో పిలుస్తారు. విశ్వడు, తైజసుడు. అమ్మయ్య, 2 శరీరాలు వాడటం తెలుసుకుంటున్నారు. ఇప్పుడు 2వ గేర్ వేస్తున్నారు ఇప్పుడు మహాలక్ష్మి గారు. అయితే ఇక్కడ కొంచెం మన ఋషులు చెప్పింది, మన గురువులు చెప్పింది ఏంటో గుర్తు చేస్తారు. అయితే మీరు కలగంటున్నారు కదా, ఆ కళను మీరు చూడగలరా? సాక్షిగా ఉండి చూడటం మీకేమైనా సాధ్యమవుతుందా? ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఇది కర్టన్ అని, ఇది ఫ్యాన్ అని, ఇది లైట్ అని వీరు శివారెడ్డి గారు, కాళిదాస్ గారు ఇట్లా మనం గుర్తించాం కదా. జాగ్రత్త అవస్థలో ఉన్న దృశ్యాలను గుర్తించినట్లుగా స్వప్నావస్థలో ఉన్నటువంటి స్వప్న దృశ్యాలను కూడా గుర్తించగల సమర్థులు ఉన్నారు. జాగ్రత్త అవస్థలో ఉన్న దృశ్యాలను దర్శించినట్లే స్వప్న ప్రపంచాన్ని దర్శించినటువంటి ఋషులు కూడా ఉన్నారు. స్వప్న దృశ్యాలను దర్శించినటువంటి ఋషులు కూడా ఉన్నారు. వాళ్లకు 2వ గేర్ వేయటం వచ్చినట్టు. అర్థమైందమ్మా? 2వ గేర్ ఎవరు వేశారంటే వాళ్ళకు వచ్చినట్టు. మనం 2వ గేర్ వేయటం గురించి తెలుసుకున్నాం. వాళ్ళు ఆల్రెడీ 2వ గేర్ వేసుకొని వాడుతున్నారు. అది ఓకే, దాన్ని అర్థమైంది కమ్మా? క్లారిటీ డౌట్ ఉందా? లేదు కదా. నెక్స్ట్ ఇంకో గేర్ వేశారు. ఇంకో గేర్ ఏంటి? 3rd గేరు. ఇంకో గేర్ ఏంటి? 3rd గేర్. 3rd గేర్ వేస్తే ఏ శరీరం పనిచేస్తుంది? ఏ శరీరం? కారణ శరీరం పనిచేస్తుంది. అప్పుడు ఏ అవస్థ ఏర్పడుతుంది? సుషుప్త అవస్థ ఏర్పడుతుంది. అప్పుడు పనిచేసే శరీరం ఏంటది? కారణ శరీరం. ఓకే, మీరు సుషుప్త అవస్థలో కారణ శరీరంతో ఉన్నప్పుడు మీరు ఈ శరీరంలో ఎక్కడుంటారు? అప్పుడు మిమ్మల్ని ఏ పేరుతో పిలుస్తారు? అది అప్పుడు మీరు ఎక్కడ కారణ శరీరం పనిచేసేప్పుడు మీరు ఎక్కడుంటారు? హృదయ స్థానంలో ఉంటారు. అప్పుడు ఏ అవస్థ ఏర్పడుతుంది? సుషుప్త అవస్థ ఏర్పడుతుంది. అప్పుడు ఏం పేరుతో పిలుస్తారు మిమ్మల్ని? ప్రాజ్ఞుడు అనే పేరుతో పిలుస్తారు. ప్రాజ్ఞుడు. అర్థమైందమ్మా? అంటే ప్రాజ్ఞుడు అంటే జ్ఞానము పూర్తిగా అందనటువంటి స్థితి. జ్ఞానము అందనటువంటి స్థితి, ప్రజ్ఞ వికసించినటువంటి స్థితి. అక్కడ ప్రజ్ఞ ప్రకటితం కాదు. సుషుప్తావస్థలో ఏం ప్రకటితం కాదు? ప్రజ్ఞ ప్రకటితంగా. అదే ప్రాజ్ఞుడు అంటే. ప్రాజ్ఞుడు అంటే ఏంటి? ప్రజ్ఞ ప్రకటితం కాదు. ప్రజ్ఞ ప్రకటితం కాకపోవడం ఏంటి? తెలీదు. మీరు నిద్రపోయారనే విషయం మీకు తెలీదు. మీకు నిద్రపోయారనే విషయం మీకు తెలుస్తుందా? ఎక్కడ నిద్రపోయారని తెలుస్తుందా? ఏం జరిగేది ఏమన్నా తెలుస్తుందా? ఏమీ తెలియనటువంటి ఒక అజ్ఞానమైనటువంటి స్థితి. ఒక అజ్ఞాన స్థితి, జ్ఞానము ప్రకటితం కానటువంటి స్థితి. దానికి అధిదేవత ప్రాజ్ఞుడు అన్నారు. అప్పుడు ఎక్కడ ఉంటాం మనం? హృదయ స్థానంలో ఉంటాం. అప్పుడు ఏ గేర్ వాడుతున్నాం? 3వ గేర్ వేసినాం. అమ్మయ్య, 3 గేర్లు కూర్చు తెలిసింది. అంటే కారు కొనుక్కున్నాం ఒకటి. మనం
కారు కొనుక్కున్నాం, శరీరం అనే కారు కొనుక్కున్నాం. ఆయన 4 గేర్లు వేసి పంపించండి, దీనికి 4 గేర్లు వేసి పంపించండి. గేరు మారినప్పుడల్లా దాంట్లో ఫీచర్స్ మారుతున్నాయి. గేరు మారినప్పుడల్లా ఫీచర్స్ మారుతున్నాయి. స్థూల శరీరంలో 25 ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, సూక్ష్మ శరీరంలో 17 ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, కారణ శరీరంలో 3 ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఇవి ఒక్కొక్కటి తగ్గుకుంటూ వస్తున్నాయి. ఇంకా లాస్ట్ది ఇంకోటి ఉంది, ఇంకో టాప్ గేర్ అనమాట. టాప్ గేర్ దాన్ని ఏమంటారు? 4th గేర్, దాని 4th గేర్. దాన్ని మహాకారణ శరీరం అంటారు. అప్పుడేం ఏ శరీరం పనిచేస్తుంది? మహాకారణ శరీరం పనిచేస్తుంది. దాన్ని ఏ అవస్థ అంటారు? తురియం అంటారు. అప్పుడు మీరు ఎక్కడుంటారు? ఏ కారంలో? సహస్రారంలో ఉంటారు. అమ్మయ్య, ఎక్కడుంటారు? సహస్రారంలో ఉంటారు. అప్పుడు ఏ పేరుతో పిలుస్తారు మిమ్మల్ని? అప్పుడు ఏ పేరుతో పిలుస్తారు? మీ ఇష్టం, ఏ పేరేం చెప్పదు. దాన్ని తప్పే ఉందమ్మా, ఏదో ఓ పేరు చెప్తే తప్పే ఉంది. ఫస్ట్ ఏమంటారు? ఫస్ట్ స్థూల శరీరం విశ్వడు, సూక్ష్మ శరీరం అది విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేక ఆత్మ. అమ్మయ్య, ప్రత్యేక ఆత్మ. అక్కడ ఉండేటువంటిది ఏంటది? ప్రత్యేక ఆత్మ. అమ్మయ్య, అది ఎక్కడ ఉంటుంది? సహస్రారంలో ఉంటుంది. అప్పుడు ఉండే అవస్థను ఏమంటారు? తురియ అవస్థ అంటారు. ఇప్పుడు మీరు తురియ అవస్థకి వెళ్ళారు. ఏ అవస్థకి వెళ్ళారు? తురియ అవస్థకి వెళ్ళారనుకో, మీరు తురియ అవస్థకి వెళ్ళిన విషయం మీకు తెలుస్తుందా? ఎప్పుడైనా మీరు తురియ అవస్థకి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైనా కానీ సహస్రార చక్రంలోకి వెళ్ళి తురియ అవస్థకి వెళ్ళిన తర్వాత మీరు అప్పుడు ఏం చేస్తారు? ఆడికి వెళ్ళాక ఏం ఆలోచిస్తారు అప్పుడు? ఏ రాధమ్మ గారు, తురియ అవస్థకి వెళ్ళిన తర్వాత సహస్రార చక్రంగా ఆడికి వెళ్ళిన తర్వాత ఇందాక అనుకున్నట్టు వంకాయ కూర చేస్తే ఎలా ఉంటుందని ఏమైనా గుర్తు చేసుకున్నారా? రేపు మనవడు వస్తాడు, అమ్మ ఏ ఆలోచనలు రావాడా? ఏమి రావా? వంకాయ కూర, బిర్యానీ ఏమీ రావా? భలే ఉంది. ఏమీ రావు. ఏమీ తెలవదట. ఏమీ రావు కాదు, ఏమీ తెలవు. ఎందుకు తెలియవు అనుకుందాం. దండగేముంది అనుకుంటే తప్పేం లేదు కమ్మా. ఎందుకు తెలియట్లేదు మనకి? అదే ఎందుకు, అక్కడ ఏమీ ఎందుకు తెలియట్లేదు? తెలియాలి కదా మనకి, కాస్త అయినా తెలియాలి కదా. మనం ఉన్నమలేమా? ఇప్పుడు ఇంతకీ మీరున్నారా లేరా సహస్రార చక్రంలో? ఇప్పుడు సహస్రార చక్రానికి వెళ్ళింది ఎవరు? గేర్ వేసింది ఎవరు? కారునాడు దేశపోయింది మీరేనా? తీసుకెళ్ళింది కాదా? మీరే కదా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? సహస్రార చక్రం కాడికి వెళ్ళారు. సహస్రార చక్రంలోకి వెళ్ళి మీరు కూర్చున్న తర్వాత మీకు ఏమీ ఎందుకు తెలియట్లేదు? ఏదో ఒకటి తెలియాలి కదా. మరి ఏమీ ఎందుకు తెలియట్లేదు? ఎందుకు అంటే అక్కడికి స్థూల శరీర భాగాలకు సంబంధించినటువంటి జ్ఞానం అవాయిడ్ చేయబడింది, సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానం అవాయిడ్ చేయబడింది, కారణ శరీరానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అవాయిడ్ చేయబడింది. అక్కడ స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు సంబంధించినటువంటి అవయవాలు కానీ ఇంద్రియాలు కానీ అక్కడికి అలౌ చేయరు. పైకి రానిరండి వీటన్నిటినీ పైకి రానివ్వరు. మనసును కూడా రానిరు, బుద్ధి కూడా పనిచేయదు. అక్కడ ఏమేం పనిచేయదు? బుద్ధి పనిచేయదు, మనసు ఇంద్రియ వ్యవహారాలు అక్కడ ఉండవు. ఇంద్రియ వ్యవహారాలు ఏమి అక్కడ ఉండవు. అక్కడికి ఏం పంపించగలం? అక్కడికంటే అక్కడ ఏం పంపిద్దాం? ఏదో ఒకటి పంపిద్దాం, పట్టండి. పంపించాలా వద్దా? ఏం పంపేరా? పంపించండి. మీరు వెహికల్ వేసుకొని వెళ్ళాలన్నారు, వెళ్ళాలంటే అనుకోవాలి కదా, అనుకుంటే కదా వెళ్ళేది అడికి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారంటే ప్రాణాన్ని పంపిండి అని చెప్పారు. భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ సమ్యక్ మూర్ధ్యాధాయాత్మన ప్రాణమాస్థితో యోగధారణం. యోగధారణ ద్వారా, యోగ సాధన ద్వారా ప్రాణమును మూర్తి స్థానంలో ధారణ చేయండి. దట్స్ ఆల్. ఇంకేం చేయక్కర్లా మీరు. అక్కడ మనసు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు. అక్కడ ఏం పని చేస్తాయి? ఏమీ పనిచేయవు. ఎవరెవరు ఉంటారు అక్కడ?
అక్కడ ఎంతమంది ఉంటారు? ఎవరెవరు ఉంటారు అక్కడ? ఎవ్వరు ఉండరు, మీరొక్కరే ఉంటారు. ఎవరుంటారు? మీరొక్కరే ఉంటారు. సపోజ్ మీరొక్కరే ఈ రూమ్లో ఉన్నారనుకోమ్మా, మీరు మీ ఒక్కరే ఈ రూమ్లో ఉన్నారనుకోమ్మా, మీరొక్కరే ఈ రూమ్లో ఉన్నప్పుడు ఫోన్ లేదు, గడియారం లేదు, ఏమీ లేదు. ఎన్ని రోజులు ఉంటారు ఒక్కరే? పిలిస్తే ఎవరు పలకట్లేదు, ఎందుకంటే బయటికి సౌండ్ బయటికి రావట్లేదు. బయట నుంచి సౌండ్ లోపలికి రావట్లా, సౌండ్ ప్రూఫ్ రూమ్ అనమాట అది. బయట నుంచి లోపలికి లేదు, లోపల నుంచి బయటికి లేదు, ఆలోచనలు రావట్లేదు, సౌండ్స్ రావట్లేదు, ఏమీ రావట్లేదు, లోపలే ఉంటారు. మీరు ఎంతమంది ఉంటారు లోపల? ఎంతమంది ఉన్నారు? ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు సహస్రార చక్రంలో కూడా ఎంతమంది ఉన్నారు? మీరొక్కరే ఉంటారు. ఎంతమంది ఉంటారు? మరి లోకంలో నుంచి పైనుంచి దిగొచ్చింది కూడా మీరొక్కరేగా. 10 మందితో వచ్చారా? వచ్చేప్పుడు 10 మందితో వచ్చారా? మీరు వస్తా మీరొక్కరే వచ్చారు. మీ స్వస్థానమే సహస్రారం, స్వస్థానమే సహస్రారం. ఇప్పుడు మీరు సహస్రార చక్రంలో ఉన్నారనుకోండి, ఏమనిపిస్తుంది? సహస్రార చక్రంలో ఉన్నప్పుడు దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది. సహస్రార చక్రంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళకి ఏమి కలుగుద్ది అంటే ఆనందం కలుగుద్ది. ఏం కలుగుద్ది? ఆనందం కలుగుద్ది. మీకు ఆనందం కలుగుద్ది కాబట్టి మీరు బయట నుంచి ఏమీ కోరుకోరు. అర్థమైందా? ఎందుకు మీరు వేరే ఆలోచించారంటే మీకు దివ్యం, ఈ ప్రపంచంలో మీరు ఎప్పుడు కని విని ఎరగనటువంటి, మీరు ఎప్పుడు చూడనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక బ్రహ్మానందం అనేటువంటిది మీకు కలుగుతుంది కాబట్టి మీకు ఇంకా ప్రాపంచకమైనటువంటి విషయాలు గుర్తురావు. మీరు సహస్రార చక్రంలోకి వెళ్ళాక సీరియల్ గుర్తురావు, సినిమాలు గుర్తురావు, క్రికెట్ గుర్తురాదు, ఏమి గుర్తురావు. మనవడు గుర్తురాటలా, మనవరాలు గుర్తురాటలా, మనవడు లేదు, మనవరా లేదు, కొడుకు లేదు, డబ్బులు లేవు, బంగారం లేదు, ఏం గుర్తురాటలా. ఎందుకు గుర్తురాటలేదు అమ్మ? ఎందుకు గుర్తు? వీటన్నిటి ద్వారా పొందబడేటువంటి ఆనందం కంటే కొన్ని లక్షల రెట్ల ఆనందాన్ని అక్కడ అనుభవిస్తాడు జీవుడు. అంత గొప్ప ఆనందం అనేటువంటిది ప్రొవైడ్ చేయబడుతుంది కాబట్టి మీకేమీ గుర్తురావు. ఓకే. చాలామంది ఏమనుకుంటారు? బంగారం కొనుక్కుంటే ఆనందం అనుకుంటారు, ఇల్లు కొనుక్కుంటే ఆనందం అనుకుంటారు, కారు కొనుక్కుంటే ఆనందం అనుకుంటారు, చదువుకుంటే సీట్ వస్తే ఆనందం అనుకుంటారు, ఉద్యోగం వస్తే ఆనందం అనుకుంటారు, పెళ్ళైతే ఆనందం అనుకుంటారు, సంతానం అందితే ఆనందం అనుకుంటారు. ఇవన్నీ కూడా ఆనందాన్ని ఇస్తాయి అనుకుంటారు. కానీ వీటి వల్ల తాత్కాలికమైనటువంటి ఆనందమే కలుగుద్ది తప్ప శాశ్వతమైనటువంటి ఆనందం కలగదు. ఈ లోకంలో మనకు ప్రసాదింపబడేటువంటి ఆనందాల వెనుక దుఃఖము మిశ్రితమై ఉంటుంది. అందుకే వాటిని దుఃఖ మిశ్రితమైనటువంటి ఆనందాలు అన్నారు. శాశ్వతమైనటువంటి ఆనందం ఏదైనా ఉందంటే అది ఒక్క దైవం ద్వారా మాత్రమే ప్రాప్తింపబడుతుంది. అది తురియావస్థ ద్వారా మహాకారణ శరీరమైనటువంటి సహస్రార చక్రానికి మీరు చేరుకున్నప్పుడు మీకు కలిగేటువంటి ఆనందం అలా ఉంటుంది. అక్కడ ఎవరుంటారు? మీరొక్కరే ఉంటారు. ఎలా ఉంటారు? ఎరుకతో ఉంటారు. ఎలా ఉంటారు? మీరొక్కతే ఉంటారు. మీరు ఉన్నారు అనేటువంటి ఎరుక ఉంటుంది మీకు. మీరు ఉన్నారు అనేటువంటి ఉనికి తెలుస్తుంది మీకు. మీరు ఉన్నాను అనేటువంటి ఉనికి మీకు తెలుస్తుంది. కానీ ఎక్స్ప్రెస్ చేయటానికి, బయటికి తెలియచేయటానికి కావలసినటువంటి మనసు కానీ, బుద్ధి కానీ, ఇంద్రియాలు కానీ అక్కడ పనిచేయవు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అర్థమైందిగా. వాడండి, ఆ గేర్ వేసుకోండి, గేర్లు వేసుకొని వాడండి అమ్మ. 4th గేర్ కూడా వేయండి. ఇచ్చారు, మంచి కారు కొనుక్కున్నారు, ఫోన్ కొనుక్కొని వాడకపోతే ఎట్లా? ఫోన్ కొనుక్కొని వాడకపోతే ఎట్లా? అలాగే మంచి శరీరాన్ని కొనుక్కున్నారు, ఎంత పుణ్యం చెల్లిస్తే వచ్చింది? మానవ జన్మము మహిళ దానవులకు దొరకబోదు, దయతో వినుమా. నానా జన్మల పుణ్యము చానా అర్పించి నీవు జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు. ఎన్నో జన్మల నాటి కర్మాలన్నయూ కూడా సునాజేయుట కొరకై, నిలియుట కొరకై జనించినావు, దానిని నీవు ఎట్లుంచినావు. ప్రశ్నించుకోండి. ఎన్నో జన్మల పుణ్య ఫలం చేత ఇది ప్రాప్తించబడింది. ఎన్నో జన్మల కర్మను సున్న చేసుకోవటం కోసం ఇవ్వబడినటువంటి శరీరం, డిలీట్ చేసుకునేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఎంత అద్భుతమైనటువంటి ఫీచర్స్ ఉన్నాయి ఇందులో, ఎంత అద్భుతమైనటువంటి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. ఎంతమందికి తెలుస్తుంది దీని గురించి?
దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలియజేయడానికి భగవద్గీత, దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలియజేయడానికి బ్రహ్మసూత్రాలు, దీంట్లో ఉన్న ఫీచర్స్ గురించి తెలియజేయడం కోసమే ఉపనిషత్తులు ఉన్నాయి. మరి మహాత్ములు ఇంత అద్భుతంగా రకరకాలుగా మనకు ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించారు. దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి కథలుగా మనకు ఉపన్యాసాలు చెప్పారు, కథలుగా బోధ చేశారు. మరి ఎప్పుడు గుర్తిస్తాం? ఎప్పుడు ఇంకా గేర్లు ఉన్నాయి తెలుసుకొని ఇంకా వాడటమే మొదలు పెట్టలేదు, 2వ గేరే వేసుకోలేదు, 3వ గేరే వేసుకోవటం లేదు. ఇంకా టాప్ గేర్ ఎప్పుడు వాడాలా? ఓ గురువుగారు మీకు తెలియదు, ఇవన్నీ మేము ఎప్పుడో గత జన్మలోనే వాడి ఉన్నాం. ఇప్పుడు ఎంతసేపు మీరు చెప్పారుగా, వచ్చే పౌర్ణం కల్లా చూడండి మేము 4th గేర్లోనే వస్తాం. 4th గేర్లోనే వస్తాం. నాకు తెలుసు మీరు సీనియర్స్, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు వాడగలుగుతారు. మళ్ళీ మీరు సహస్రార చక్రంలోకి వెళ్ళి కూర్చొని తురియ స్థితిని పొందిన తర్వాత పౌర్ణం రోజు రాకుండా ఉన్నారనుకో, ఏం తెలియట్లేదు గురువుగారు, మాకేం తెలియట్లేదు, అప్పుడు మనసు పని చేయట్లేదు, బుద్ధి పని చేయట్లేదు, ఇంద్రియాలు పని చేయట్లేదు, మీరు వాడమన్నారు కదా, మేము వాడిను అందుకే పౌర్ణానికి రాలేదని. ఏం కాదు, మీరు పౌర్ణానికి రాకపోయినా ఏం కాదు, మీరు ఆ టాప్ స్థితిలోకి ఉంటే చాలు. అర్థమైందమ్మా? ఆ స్థితికి చేరుకుంటే మీరు పౌర్ణానికి రావాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? ఆశ్రమానికి రావాల్సిన అవసరం లేదు. ఆ స్థితిని పొందితే ఏముందో తెలుసా? మీ ఇల్లే ఒక ఆశ్రమంలా మారుతుంది. అర్థమైందా? మీరు ఆ స్థితికి వస్తే మీ ఇల్లే ఆశ్రమంగా మారిద్ది. మిమ్మల్ని చూడటానికే చాలామంది వస్తారు. వీరు 4th గేర్ వేశారంట, కారు బాగా వాడుతున్నారంట అని. అరుణ రాదెమ్మటే విజయలక్ష్మి గారింటికి. ఓకే, కాబట్టి మనకివ్వబడినటువంటి ఈ యొక్క జన్మను, శరీరాన్ని వినియోగించుకోవడానికి మన గురువుగారు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు. ఆ జ్ఞానంతో మనం ప్రాక్టికల్స్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు కారు డ్రైవింగ్ వాళ్ళు ఉంటారు, కారు డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉంటారు, నేర్పేవాళ్ళు. వాళ్ళు ఎంతసేపు ఉంటారు? రోజుకి గంటే నేర్పుతారు. మిగతా 23 గంటలు ప్రాక్టికల్స్ చేయాల్సింది ఎవరు? మనమే. అట్లాగే ఆశ్రమంలో గురువుగారు కూడా కారు డ్రైవింగ్ లాగా థియరీ మాట చెప్పి ఇలా చేసుకోండి అని చెబుతారు. మిగతా హోంవర్క్ ప్రాక్టికల్ చేయాల్సింది ఇంటికాడ మనమే. అర్థమైందమ్మా? మొన్న మధ్యన ఎవరో అడిగారనమాట, ఓన్లీ థియరీయే చెప్తారమ్మా, ఇక్కడ కావాలంటే గైడ్ చేస్తారు, ఎలా సాధన చేయాలో సూచన చేస్తారు తప్ప ఎవరి సాధన వాళ్ళే చేయాలి, ఎవరి ప్రయత్నం వాళ్ళే చేయాలి, ఎవరి కోసం వాళ్ళే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎందుకంటే అమ్మా, ఒక కారులో ఉన్నవాళ్ళు ఇంకో కారులోకి వచ్చి డ్రైవింగ్ చేయడం కుదరదు. ఒక సీట్లో ఒకళ్ళే కూర్చోగలుగుతారు. ఇది సింగిల్ సీట్ వెహికల్ అనమాట. ఒక సీట్లో 2-3 కూర్చునేది కాదమ్మా. మళ్ళీ మీరు వేరే విధంగా అనుకోవద్దు. మీరు బుక్ చేసుకున్న కారు అది, ఆ సీట్లో మీరే కూర్చోవాలా. పక్కన వేరే వాళ్ళని కూర్చోబెట్టి మేము డ్రైవింగ్ చేసుకుంటాం, మేము వెనక సీట్లో కూర్చుంటాం అనేది కాదు. దీనికి సింగిల్ సీటే ఉంటుంది, వెనక సీట్ ఉండదు, ఫ్రంట్ సీట్ ఉండదు, సైడ్స్ ఉండవు అన్నమాట. సీట్ సింగిల్ సీట్ ఉంటుంది. ఆ సింగిల్ సీట్లో మీరే కూర్చోవాలా. ఈ శరీరంలో 4 సీట్లు ఉంటాయమ్మా. 1 జాగ్రత్త అవస్థ, 2 స్వప్నావస్థ, 3 సుషుప్తావస్థ, 4 తురియావస్థ. అర్థమైందమ్మా? భూమధ్య స్థానంలో 1 సీట్ వేశారు, కంఠస్థానంలో 1 సీట్ వేశారు, హృదయ స్థానంలో 1 సీట్ వేశారు, సహస్రారంలో 1 సీట్ వేశారు. 4 సీట్లలో మీరు మారి మీరే కూర్చోవాలమ్మా. వేరే వాళ్ళు కూర్చోనిరమ్మా. వేరే వాళ్ళు కనుక బలం మిమ్మల్ని పక్కన నెట్టేసి వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటే మిమ్మల్ని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అందుకని వేరే వాళ్ళకి మీరే అవకాశాలు ఏమొద్దు. అంటే అమ్మా, ఈ శరీరంలో ఉన్నాయని వెళ్ళిపోతే వేరే వాళ్ళు వాడుకునేవాళ్ళు అనమాట వెనకటి రోజుల్లో. అర్థమైందమ్మా? అవసరార్థం అర్థమైందమ్మా? జస్ట్ ఒక మాట చెప్పి కంక్లూషన్ అమ్మా, టైం అవుతుంది. ఎట్లా అంటే అమ్మా, శంకరాచార్యుల వారు ఉభయ భారతీదేవి దగ్గర ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం శంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేశారు. స్వకాయంలో నుంచి పరకాయ ప్రవేశం చేశారు. అంటే ఆయనకు ఆ టెక్నాలజీ తెలుసు. ఆయనకి ఏంటంటే వేరే వాళ్ళ శరీరాన్ని వినియోగించుకోవడం కూడా ఆయనకు తెలుసు అన్నమాట. ఆ విద్య ఆయనకుంది, మనకి ఇంకా ఆ విద్య లేదు. మీకు ఉంటే వాడండి, తప్పులేదు. గురువుగారు మా ఇష్టం, మేము వాడతాం, మేము ఒక శరీరం ఎన్ని శరీరం అది మీ ఇష్టం. మీకు ఆ టెక్నాలజీ వాడటం తెలిస్తే ఓకే. శంకరాచార్యుల వారు వాడారు, ఋషులు చాలామంది కూడా వాడారు. అట్లా వాళ్ళ శరీరంలోనే కాకుండా శంకరాచార్యుల వారైతే ఓన్లీ ఒక మానవ శరీరంలోనే ప్రవేశించారు. అర్థమైందమ్మా?
ఈ శరీరంలో నుంచి పరకాయ ప్రవేశం చేస్తారు. మళ్ళీ పరకాయ ప్రవేశం చేసిన తర్వాత మళ్ళీ స్వకాయ ప్రవేశం చేయటం కూడా వారికి తెలుసు. పరకాయ ప్రవేశం చేసిన తర్వాత మళ్ళీ స్వకాయం, పరకాయ అంటే వేరే వాళ్ళ శరీరం, స్వకాయం అంటే మన శరీరం, ఎవరి శరీరంలోకి వాళ్ళు రావాలి. ఇలా వస్తే ఆవు శరీరంలోకి వెళ్ళొచ్చు, గేదె శరీరంలోకి వెళ్ళొచ్చు, మేక శరీరంలోకి వెళ్ళొచ్చు, ఎలుక శరీరంలోకి వెళ్ళొచ్చు, ఏ శరీరంలోకి వెళ్ళచ్చు. సినిమాలు చూడాలి వెనకటి రోజుల్లో విఠలాచార్య సినిమాలు ఉన్నాయనుకో, వెంటనే పాము రూపంలో వస్తారు. మనిషే కానీ పాము రూపంలో వస్తారు. అలా ఎలా వస్తారంటే ఆయనకు ఆ విద్య ఉంది. పాము శరీరంలోకి ప్రవేశించే విద్య ఆయనకుంది, కుక్క శరీరంలోకి ప్రవేశించే విద్య ఆయనకుంది, సింహం శరీరంలోకి ప్రవేశించే విద్య ఆయనకుంది. అది పరకాయ ప్రవేశం అంటే మనుషుల శరీరంలోకి కాకుండా వేరే జంతువుల శరీరాల్లో కూడా ప్రవేశించేటువంటి జ్ఞానం, నాలెడ్జ్ ఉన్నోళ్ళు అలా చేయొచ్చు. మనకంత జ్ఞానం లేదమ్మా, మనకు అలాంటి పరిస్థితి లేదు, అవన్నీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఉన్న సమయం అటువైపు వినియోగించుకుంటే సమయం మొత్తం వృధా అయిపోయింది. మన ముఖ్య లక్ష్యం పైకి వెళ్ళటం అమ్మా, తురియావస్థ, టాప్ గేర్ వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. దానికి గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా సోహం ధ్యాన సాధన చేయండి, ఖచ్చితంగా మీరు అక్కడికి రీచ్ అవుతారు. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.